వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, తెలంగాణ స్టేట్లో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఎకనామిక్ సబ్జెక్టుకు సంబంధించి మీకు 10th క్లాస్ నుంచి వచ్చారు కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఈ ఎకనామిక్ సబ్జెక్ట్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో 10 మార్క్స్ ఉంటాయి, సెక్షన్ బిలో 5 మార్క్స్ ఉంటాయి, సెక్షన్ సిలో 2 మార్క్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో ఉండేటువంటి 10 మార్క్స్ సంబంధించి నేను వీడియో చేశాను. ఇంపార్టెంట్ 10 మార్క్స్ ఏం అడుగుతాడు ఎగ్జామినేషన్లో అనే దానికి సంబంధించి వీడియో చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో 5 మార్క్స్కి సంబంధించి ఏ క్వశ్చన్లు అడుగుతాడు, అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మీకు ఎకనామిక్ సబ్జెక్ట్లో 5 మార్క్స్ క్వశ్చన్గా. అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ మీకు 12 ఇస్తాడండి. 12 ఇస్తే మీరు 8 అటెంప్ట్ చేయాలి. 8 5 40 మార్క్స్ అంటే 40 మార్కుల సెక్షన్ ఇది. ఫస్ట్ సెక్షన్లో 30 మార్కుల సెక్షను, సెకండ్ సెక్షన్లో 40 మార్కుల సెక్షను. మ్యాక్సిమం ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ సెక్షన్లో అన్నీ వచ్చినాయే తెలిసినవే ఉంటాయి, 10 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ. షార్ట్ ఆన్సర్స్లో 2 మార్క్స్లో కూడా అన్నీ తెలిసినవి వచ్చినవే ఉంటాయి. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే 5 మార్క్స్ దగ్గరనే వస్తుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్ ఇప్పుడే ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి, ఆల్రెడీ మీకు అనుభవం లేదు కాబట్టి, 10th క్లాస్ నుంచి వచ్చారు కాబట్టి 10th క్లాస్ విధానం వేరు, ఇంటర్మీడియట్ సబ్జెక్టు ఎకనామిక్స్ కానీ లేకపోతే ఇతర సబ్జెక్టుల యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వేరుగా ఉంటుంది. కాబట్టి మీకు ఈ ఎకనామిక్ సబ్జెక్టుకు సంబంధించి 99 మార్కులు సంపాదించాలి అంటే లేదా హయ్యెస్ట్ మార్క్స్ రావాలంటే మరి 5 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 5 మార్క్స్ని కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే, వాటిని ఒక ప్లాన్ ప్రకారం అనాలిసిస్ చేసుకుంటే మంచి మార్కులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మరి 5 మార్క్స్ ఏ క్వశ్చన్స్ గెట్ చేయొచ్చు సార్, ఏ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనే దానికి సంబంధించి ఈ వీడియోలో ఏ క్వశ్చన్స్ అడుగుతాడు, ఆ క్వశ్చన్స్ ఏంటి అనేదాన్ని ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. చూడండి ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది. చూడండి, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024 ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంట్లో కొరత నిర్వచనాన్ని వివరించండి అంటున్నాడు. సింపుల్ అండి. ప్రతి లెసన్ అంటే 10 యూనిట్స్ ఉన్నాయి, 10 యూనిట్ల నుంచి మీకు క్వశ్చన్లు ఇచ్చాను. ఇంతకు మించి క్వశ్చన్ పేపర్ వేరే అడిగే ఛాన్సే లేదు. ప్రతి యూనిట్ నుంచి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. చూడండి, అంటే యూనిట్ వైజ్గా ఎవరికి మార్కులు తగ్గొద్దు, 99 మార్కులు రావాలన్న ఒక ఉద్దేశంతో ఈ పేపర్ తయారు చేశాను, 5 మార్క్స్ పేపరు. సో ఫస్ట్ లెసన్ నుంచి కొరత నిర్వచనం అడగవచ్చు, లేదా ప్రయోజనం అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలను అడగవచ్చు. అంటే ఈ ఫస్ట్ క్వశ్చన్గా ఇది అడగవచ్చు లేదా ఇది అడగవచ్చు. ఇక్కడ ఫస్ట్ అంటే 6th 5 వరకు మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 6th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 2 3 4 వేసాం. కొరత నిర్వచనంగా అడగవచ్చు, లేదా ప్రయోజనం అంటే ఏంటి, అవి ఎన్ని రకాలను అడగవచ్చు ఒకటి. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో ఉదాసీనత వక్రరేఖ భావనలను వివరించి వాటి ధర్మాలు రాయండి అని అడుగుతాడు. సెకండ్ లెసన్గా ఒకటే క్వశ్చన్ ఇచ్చాను. సెకండ్లో ఫస్ట్ 2 ఇచ్చాను, సెకండ్లో ఒకటే క్వశ్చన్. ఉదాసీనత వక్రరేఖ భావన అంటే నిర్వచనం, డెఫినేషన్, మరియు వాటి ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాలు రాయాలి ఒక క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ లెసన్లో 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఎక్కువసార్లు ఈ 4 క్వశ్చన్లు టచ్ చేశాడు, వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ రేఖ రుణాత్మక వాళ్ళు ఉండటానికి గల కారణాలు ఏంటి, ఎగ్జామినేషన్ క్వశ్చన్ అడుగుతున్నాడు, అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ డిమాండ్ను నిర్ణయించే కారకాలు ఏంటి, డిమాండ్ను ఏ కారకాలు నిర్ణయిస్తాయి, అదొక క్వశ్చన్. తర్వాత డిమాండ్ సూత్ర మినహాయింపులు ఏంటి, ఇదొక క్వశ్చన్. డిమాండ్ వ్యాకోచత్వ ప్రాముఖ్యతను వివరించండి అంటాడు. అంటే ఇక్కడ మనకు థర్డ్ లెసన్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి డిమాండ్ లెసన్ ఉంది, డిమాండ్ వ్యాకోచత్వ లెసన్ ఉంది. డిమాండ్ నుంచి ఒక క్వశ్చన్ అడిగితే వ్యాకోచత్వం నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాం. అంటే ఇక్కడ డిమాండ్ నుంచి మనకి ఏమున్నాయి, 3 క్వశ్చన్లు ఉన్నాయి. చూడండి, రుణాత్మక వాలు ఒకటి, నిర్ణయించే కారకాలు ఒకటి, మినహాయింపులు ఒకటి. ఈ 3 నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. అదేవిధంగా వ్యాకోచత్వ ప్రాముఖ్యతను గురించి ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, అంటే 2 క్వశ్చన్లు వస్తాయి ఇందులో. ఈ లెసన్లో నుంచి నాకు థర్డ్ లెసన్ నుంచి 2 క్వశ్చన్లు అడుగుతాడు. 2లో మీకు 4 ఇచ్చాను, 2 అడుగుతాడు ఎగ్జామినేషన్. ఓకే, ఈజీ అండి. పెద్దగా క్వశ్చన్లు మనం ఇక్కడ రాసే పరిస్థితి ఏం లేదు. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాను, ఆ క్వశ్చన్స్ మాత్రమే మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. 4 ఇచ్చాను, అందులో 2 వస్తాయి. నెక్స్ట్ 4th లెసన్కు సంబంధించి సప్లై అంటే ఏంటి, దాన్ని నిర్ణయించే అంశాలను వివరించండి, సప్లై. నెక్స్ట్
సగటు వ్యయం ఏసీ, ఉపాంత వ్యయం ఎంసీ మధ్య తేడాలు వివరించండి అంటున్నారు. ఏంటి వాటి మధ్య తేడా ఏముంది అనేది ఒక క్వశ్చన్. అంటే ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్, పరిమిత స్వామ్యం అంటే ఏంటి, దాని లక్షణాలు వివరించండి. పరిమిత స్వామ్యం అంటే ఏంటి, అలుగోఫలి, అది లక్షణాలు అడగవచ్చు. తర్వాత ఏకస్వామ్య పోటీ మార్కెట్, ఇది పోటీ అని రాలేదు, ఏకస్వామ్య మార్కెట్ అన్నాడు. ఏకస్వామ్య పోటీ రెండు ఉన్నాయి, ఏకస్వామ్య వేరే ఉంది, ఏకస్వామ్య పోటీ ఉంది. ఏకస్వామ్య పోటీ మార్కెట్ లక్షణాలు వివరించండి అని ఆ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. అంటే ఈ రెండిట్లో ఒకటి ఏకస్వామ్య పోటీ మార్కెట్ లక్షణాలు ఒకటి, పరిమిత స్వామ్యం ఒకటి, ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామినేషన్. నెక్స్ట్, నిజ వేతనాన్ని నిర్ణయించే అంశాలు వివరించండి. రియల్ వేజ్, నిజ వేతనాన్ని ఏ అంశాలు నిర్ణయిస్తారు, నిర్ణయించేటువంటి అంశాలు ఏమిటి, అదొకటి. తర్వాత జాతీయ ఆదాయం నిర్ణయించే అంశాలు ఒకటే క్వశ్చన్ ఇచ్చారు చూడండి. జాతీయ ఆదాయంలో 7th నుంచి, ఇక్కడ 6th నుంచి ఒకటే క్వశ్చన్ వచ్చింది, 7th నుంచి ఒకటే క్వశ్చన్ వచ్చింది. అవే క్వశ్చన్లు వస్తాయి ఎగ్జామినేషన్లో, వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ 8th నుంచి ప్రభుత్వ రాబడి మార్గాలు, వ్యయ అంశాలు, రుణ విమోచన పద్ధతులు 3 ఉన్నాయి చూడండి, అందులో 2 వస్తాయి. ఓకే, ప్రభుత్వ రాబడి మార్గాలు ఏంటి, రుణ విమోచన పద్ధతులు ఏంటి, వ్యయ అంశాలు ఏంటి, 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఇందులో 2 ఎగ్జామినేషన్లు అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది 8th లెసన్ నుంచి. నెక్స్ట్ 9th నుంచి చూడండి, వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏంటి, దానిలో ఇబ్బందులు తెలపండి. ఒకటి, ద్రవ్యం ప్రాథమిక ద్వితీయ విధానం వివరించండి. 2 క్వశ్చన్ అడుగుతారు ఈ లెసన్ నుంచి. ఇంకోటి కావాలంటే మీకు బ్లూ ప్రింట్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోలో బ్లూ ప్రింట్ వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. 2nd ఇయర్కి సంబంధించి, 1st ఇయర్ 2nd ఇయర్ 2 ఉన్నాయి, ఆ వీడియో చూడండి. దాని ప్రకారం ఏ లెసన్ నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతాం, 5 ఎన్ని, 2 ఎన్ని, 10 ఎన్ని, అందులో క్లియర్గా ఇచ్చాము నేను. సో ఈ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ 10th లెసన్లో ద్రవ్యోల్బణం అంటే ఏంటి, దానిలో రకాలు వివరించండి అంటున్నాడు, ఒక క్వశ్చన్. నెక్స్ట్ గణాంక శాస్త్రం అంటే ఏంటి, అర్థశాస్త్రంతో దానికి గల సంబంధాన్ని వివరించండి అంటున్నాడు. ఇది 10th లెసన్లో ఒకే క్వశ్చన్ ఇచ్చాను. ఈ యొక్క ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణంలో 3 క్వశ్చన్లు ఇచ్చాను చూడండి. ఇవి 2, ఇది ఒకటి 3. ఈ 3 ఒక క్వశ్చన్ అడుగుతాడు, అది 2 క్వశ్చన్లు అడుగుతాడు, ఈ ఒకటిలో 1 క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, సో ఈ విధంగా మనకు 10 లెసన్లకు సంబంధించి మీకు పూర్తిగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి చదవండి, ఇంతకన్నా వేరే మీరు క్వశ్చన్లు చదవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ క్వశ్చన్ల నుంచే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇవి 5 మార్క్స్గా మీరు మోస్ట్లీ గెట్ చేసేటువంటి క్వశ్చన్స్. ఓకే, సో వ్యూవర్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి, మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.